హలో సహోదరులారా, మీకు కొన్ని విషయాలు మంచి యేసు ప్రభు కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, యేసు ప్రభు ఒక ముఖ్యమైన ఒక మాట చెప్పారు. మీరు అనుమానములయ్యి ఉండకడి, అనుమానం పడవద్దు అన్నాడు. అంటే మీరు నమ్మేది పటిష్టంగా నమ్మగలిగిను అంటున్నాడు. అంటే సంపూర్ణంగా నమ్మాలి అంటున్నాడు. అంతేగాని ఎలాగోలా నమ్మడం గట్టు కాదు. చాలామందికి అన్నీ లేవనుకుంటారు. అనుమానం, ఇప్పుడు ఏం జరిగిందో అనుమానములు అయ్యి ఉండకడి అన్నాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక పిల్లి కానీ ఎదురైతే, ఈ పిల్లి ఎదురైంది, వీళ్ళు వెళ్ళకూడదని అంటాడు. ఒకడు అమ్మ ఈవిడేవి భర్త చనిపోయాడు కదా, ఈవిడికి అనిపించిందే అని వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. నాకు తెలిసిన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాడు ఎప్పుడు అనుమానమే పడుతారు. ఇద్దరు చదువుకున్నారు, అది డిగ్రీ చదివారు ఇద్దరు కూడాను. జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళారు. వీడు ఎప్పుడు అనుమానం పడుతూనే ఉండేవాడు. అది ఇలాగా పిల్లి వచ్చింది అని ఉండిపోయేవాడు. ఏదైనా జాబ్కి ఎవరు రమ్మనేసరికి ఏదో పిల్లి ఎదురు వచ్చింది, కుక్క ఎదురు వచ్చింది, ఆవిడ ఎదురు వచ్చింది ఉండిపోతుండేవాడు. ఒకడు అసలు అనుమానం పడేవాడు కాదు. అంటే యేసుప్రభువుని నమ్ముతాడు కూడా, వీడు ఇంకోడు నమ్మడం. అసలు అనుమానం వాడికి ఉండదు. అంటే పిల్లి ఎదురు వచ్చినా, కుక్క ఎదురు వచ్చినా పట్టింపేసేసుకోడు. ఒక ఇంటికి ఇద్దరికి జాబ్కి రమ్మని చెప్పారు. అది ఏంటిది, వాచ్మెన్ ఉద్యోగం గురండి. వాచ్మెన్ ఉద్యోగం మనకెందుకు, నేను చదువు వేరే అనుకుని వీడు వెళ్ళడం మనిషి అనుమానం పడ్డాడు. వాడు ఏం చేసాడంటే, అంత చదువుకున్న వీడికన్నా చదువు ఎక్కువన్నా వెళ్దాం వాచ్మెన్ అయితే పోయింది దానికి వెళ్ళాడు. హైదరాబాద్లో అది జరిగింది. వీడు ఆ పోస్ట్కి వెళ్ళలేదు. నాకు పెద్ద పెద్ద డిఏ, ఎస్సీ క్యారెక్టర్, పెద్ద పోలీసు ఉద్యోగాలు ఏమైనా వస్తాయని నా చదువుకుంది గర్వం. అందులో వస్తుందో రాదో ఈ దేవుడు వాచ్మెన్ పోస్ట్ అంటాడేటి, 10,000 జీతం అంటాడు, 20,000 జీతం అంటే అబద్ధం అనేసుకుని వీడు వెళ్ళలే. అయితే వీడు వెళ్ళాడు. ఫస్ట్ వీడు వెళ్ళగానే అనుమానం లేకుండా వీడు వెళ్ళాడు. వాచ్మెన్ పోస్ట్ ఇచ్చారు. ఆ వెనకాల చూస్తే 100 ఎకరాలు ఉంది, ఇంకా చూస్తే 100 ఎకరాల ల్యాండ్, అక్కడ సొంత ఇల్లు ఉన్నాయి. అప్పుడు ఈయన అవన్నీ ఆ వాచ్మెన్ పోస్ట్ చేసిన వాడికి చెప్పి, ఇవన్నీ మనమే ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ జరుగుతుంది, ఇది మన బిల్డింగు, ఇక్కడ నువ్వు ఉండాలి, నీకు భోజనము, నీకు 20,000 జీతం, కొద్దిగా అడవల్లాగా ఉంటుంది అంటే ఏం పర్వాలేదు అన్నాడు. వీడు తెలివైనడు. వీడు అసలు అనుమానం భయపడ్డా కూడా. అప్పుడు ఏంటంటే కుక్క వెళ్ళిపోతున్న కుక్కని ఎవరైనా తోడుంటే బాగున్న వాచ్మెన్ కదా, ఎవరేం చేస్తారంటే ఒక కుక్క రోడ్డు మీద తిరుగుతున్న కుక్కని వీడు అన్నం తినేది కొద్దిగా వేసేవాడు. అది వీడికి సహాయంగా ఉండి వీడు ఒక 20,000 జీతం వీడికి వచ్చింది. ఈ ల్యాండ్స్ ఉంది ఒకటి అమ్మాలి 15 లక్షలకి. ఆ 10 లక్షలు దాటి అమ్ముకుంటే వీడిదే 10 లక్షలు ఓనర్కి ఒక ప్లాట్. అప్పుడులో వీడు 11-12 లక్షలకు అమ్మించుకుంటాడు. అప్పుడు 11 లక్షలు 100 లక్షలు వీడికి మిగిలినట్టే, 10 లక్షలు ఓనర్కి ఇచ్చేయాలి. అలాగే అక్కడ వాచ్మెన్ పోసి కుక్కని వెనకాల ఉంచుకుంటే ఇలాగ ఒక సంవత్సరం కష్టపడ్డాడు. ఈ ల్యాండ్ లైఫ్స్ ఈడే లాస్ట్కి బిల్డర్ అయ్యాడు. ఒక 4-5 బిల్డింగ్లు కొని ఆ ల్యాండ్ అంతా మొత్తం 100 ఎకరాల ల్యాండ్లకి. వీడు తర్వాత ఆ ఓనర్ కూడా పార్ట్నర్ అయిపోయాడు. వీడు ఇంత సేల్ చేస్తానో నేను నాది పెట్టుబడి, ఇద్దరు పార్ట్నర్ అయిపోయారు. వీడు ఎప్పుడు అనుమానం పడుతున్నాడు, సెంటిమెంట్లాడు, గంట కబొట్టు, అరగంట కబొట్టు, కుక్క ఎదురైతే పిల్లి ఎదురైతే వీడు తినడం తక్కువ, అరటి పళ్ళు, కొబ్బరికాయలు వీటికే జరిపోయేది వీడికి. వీళ్ళిద్దరూ కూడా ఒక ఫంక్షన్కి గృహప్రవేశం అయినప్పుడు వెళ్ళేటప్పుడు వీడు నడుచుకుని వస్తున్నాడు. వీడు బెంచ్ కారు మీద వెళ్తున్నాడు. అక్కడికి రమ్మని చెప్పారు, రారా బాబు మన బిల్డింగ్ దగ్గరికి. ఇదేంటి బెంచ్ కారు ఎక్కడదిరా బాబు కారు అంటే, ఓరే నేను పార్ట్నర్ అయ్యాను రా బాబు, నువ్వు రమ్మంటే రాలేదు, చదువు ఎంత ఎక్కువ చదువుకొని నేను ఉద్యోగం వాచ్మెన్కి వెళ్ళాను, ఈరోజు నేను బిల్డర్ అయ్యాను అని చెప్పాడు. ఇల్లు ఏదైనా ప్లేస్ 1000 గజాలు కట్టడం, డెవలప్మెంట్ అట్లకి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, ఉన్న సైట్ అంతా నువ్వు బిల్డింగ్లు కట్టడం, 4-5 ఇల్లు ఇచ్చి అమౌంట్ కొంత చెల్లించి అలాగే ఒక బిల్డర్ అయ్యాడు. అంటే ఇక్కడ అనుమానం ఉండకూడదు. ప్రభు ఏం చెప్తాడంటే, అనుమానంలో మీరు ఉండకండి అంటాడు. ఎన్నో సంవత్సరాలు బట్టి కొంతమంది అక్కడ నదుల దగ్గర బెత్తకోనేటి దగ్గర కూర్చోండి, ఆ ఆయన స్వస్థ లేదు, ఒంట్లో బాగోలేదని. అయితే చాలా ఓపికగా ఆయన ఉండిపోయాడు. అక్కడ కదలకుండా ఉండిపోతే అందరూ వెళ్ళిపోయారు. ఓపిక కావాలి మనిషికి, అనుమానం అయ్యి ఉండకూడదు. అప్పుడు ఈయన ఆ బెతస్త ఆ కోనేటిలో ఎవరైతే ముందు నీరు ముడతారో వాళ్ళకి స్వస్థత జరిగేది ఆ రోజుల్లోన.
అదే దీంట్లో ఆయన ఎప్పుడు కూడా ఈయన ఈ కాలు బాగోలేదు కదా, ఇతను ఎల్లపోయాడు పాపం, ఒడ్డు మీద పరుపులు వేసుకుని ఉండిపోయాడు. అప్పుడు ఒక ఆయన వెళ్ళి, ఎందుకే ఎల్లప్పుతావు, నీవేమో నీరు ముట్టాలనుకుంటున్నావా అన్నాడు. అవును అన్నాడు. ఏది ఒకసారి అది పూర్తిగా కళ్ళు కనపడవు, ఇలా కళ్ళు ముట్టాడు, నీ కళ్ళు కనపడాలి కదా, అంతే కదా అని. అవును అని. ఎన్ని సంవత్సరాలు పెట్టాను, చాలా రోజులు పెట్టున్నాను. సరే నీ కళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నాడు. ఇలాగా అనేసరికి అనుమానం పడలేదు ఆయన. నువ్వు చేయగలవు అన్నాడు. అసలు కంటికి కనపడకపోయినా ఈయన ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. నిజంగా ఆయన స్వస్థ అయిపోయి, నువ్వెవరో నామే చెయ్యేసు, ఇది అవుతుందా లేదా, నువ్వు చేయగలవా హోహో అని ఇస్తే అది అవదాలగా ఎన్న స్వస్థ అయిపోయింది. అప్పుడు ఆ శతాధిపతి వాళ్ళు వచ్చి, ఇక్కడ ఎవరు స్వస్థపరిచేది, అజ్ఞానులు ఉంటారు కదా, స్వస్థపరిచేది ఎవరు 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 ఇక్కడ నీకు ఎలా బాగైందని. పుట్టుకతో నేను గురుడివాడినే. ఒక ఆయన వచ్చి అడిగారు, నాకు స్వస్థ చేయమని చేశారు, ముట్టారు ఆయన, అంతే తగ్గిపోయింది అన్నారు. ఆయన ఎవరు, యేసు ప్రభు. నిజం గొప్పతనం ఇది. అనుమానం పడలేదు, ఏం లేదు, వెంటనే స్వస్థత ఉందాడు. ఇలా తల్లిదండ్రులు అడిగాడు శతాధిపతి, ఈయనకి బాగు చేసిన ఎవరు, అతను బాగు చేశాడు యేసు ప్రభు ఏంటి అని. అంటే వాళ్ళు చెప్పలే, భయపడిపోయి శతాధిపతి పనిలోని తీసేస్తారనేసి. మరి గుడ్డు అని అడిగారు, నీకు ఎలా స్వస్థ అయింది. ఒక ఆయన వచ్చారు, ఆయన ముట్టారు, నాకు స్వస్థ అయింది, వాయిస్ విన్నాను అతనిది అని. అది అతనే అని చెప్పాడు. ఆయన యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. అదే ఆయనే నా ప్రభు నాకు స్వస్థపరిచారని. ఆయన భయపడలేదు, శతాధిపతి సమీపతలేదు, భయపడలేదు, ఏమీ లేదు. ఉన్నది యథార్థంగా చెప్పాడు. ఈ రోజు దేవుడు చేసిన మేలు చాలామంది కృతజ్ఞతగా చెప్పట్లేదు. దేవుడు చేసిన మేలు అనుమానమే ఉంటారు. ఇక్కడికి వచ్చిన నుంచి 1 లక్ష రూపాయలు సంపాదించాలి, 10 లక్షలు సంపాదించాలి. దేవుడు వచ్చేసి వీడి వీక్నెస్ నాకు ఆదాయం చేసుకొని, అవునా యేసు నమ్మే నీకేం జరగలేదా, మాకేది బోల్డ్, మీకు ఫస్ట్ నుంచి ఎన్నో దేవుళ్ళు మొక్కుతాం కదా, ఒక్కో దేవుడు 1 లక్ష ఇచ్చినా కొన్ని లక్షలు 100 కోట్లు అవుతాయి, నువ్వు ఒక్క దేవుడు నమ్ముతున్నావు కదా అయితే అంటాడు ఒకడు. అలాగనేసి ఒకడు నాకు తెలిసినోడు అనుమానం పడిపోయి ఏవో రకరకాల బొమ్మలు, అటు తిని తక్కువ కొబ్బరికాయలు, అరటిపళ్ళు, గిరిటిపళ్ళు ఇవే మోసుకెళ్తాంటాడు రోజులు. ఇంట్లో వండుకుని కూర కూడా ఉండదు పచ్చడితోనే. ఇవన్నీ ఈ బొమ్మలకి ఈ బుర్రతకు పనులని ఇది చేసుకుని తిండియే లేదు అది ఇంట్లో. డబ్బు ధనవంతుడు అవ్వలేదు, ఏమీ లేదు, పాపం తిండే లేదు, అలాగైపోయాడు. అయితే ఇదేంటి అనుమానం, అనుమానమే పెనుభూతం అన్నారు. అనుమానంలో ఉండకూడదు అన్నాడు. డబ్బు సంపాదించాలని యేసుప్రభుని నమ్ముతారా? డబ్బు కాదు. ప్రభు ఏమంటాడంటే, నీకు 2 చేతులు కలిగి నరకంలో కాలిపోయిన కంటే ఒక చేతితో పరలోకం రా, 2 కళ్ళు కలిగి ఈ లోకంలో నువ్వు ఇబ్బందులు పడిపోయిన నరకంలో పడిపోయిన కంటే ఒంటుకొనితే నువ్వు పరలోకం రా, హ్యాపీగా ఉంటావు. ఈ శరీరం ఇవన్నీ స్టాండర్డ్ కాదని యేసుప్రభు చెప్తున్నాడు. నువ్వు అనుమానంలో ఉండకడి అంటాడు మెయిన్. మరి పేతురు గారు యేసుప్రభు నీటి మీద నడుస్తూ వస్తాడు. పేతురు గారు ఏం చేశారంటే, నేను నడుస్తాను అనుకుని నడిచారు. అటు ఇటు చూశాడు, నడగలనా లేదని మునిగిపోయాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా అలా నడిచి వెళ్ళిపోతుంటే, ఎవరైనా చెప్పింది విని దేవుని గురించి వెళ్ళిపోతుంటే, అందుకే గొర్రెలు నా గొర్రె నా స్వరం వినును అని ప్రభువు చెప్పాడు. నా గొర్రె నా స్వరం వినును. తన గొర్రె అయితే తన స్వరం వింటది. తన గొర్రె కాకపోతే, గొర్రె అంటే తక్కువ అంచనా, మా సాధు జంతువు అంటే వినయం ఓపిక నెమ్మదిగా వినేది గొర్రె. అందుకే గొర్రెని ప్రేమించాడు. 99 గొర్రెలు ఉండక తప్పిన గొర్రెని నేను వెతికి రక్షిస్తాను, ప్రేమిస్తానని అంటాడు ప్రభువు. అంటే ఈ గొర్రె వినేది. ఇప్పుడు మేక ఉందండి, వినదు. ఒక మేక ఒక గొర్రె పదరు చూశాను నేను. ఆ తుప్పలు మొయ్యి గొర్రె వెళ్ళి అంతక్కడెక్కడ మేత తింటుంది హ్యాపీగాను. ఈ మేక ఒక మునగ చెట్టు ఎక్కి అలా ఆకు తెంపుకుని మీదకి ఎక్కిపోతుంది, మీదకే చూస్తుంది, నేను గొప్పదాన్ని. అప్పుడు మా కాపరి పిలుస్తున్నాడు, ఏ పడిపోతావు నీకు, నువ్వు దా అని పిలుస్తున్నాడు ఆయన. ఆ మేకని వెనక్కి రావట్లే, ఇంకా చెట్టు ఎక్కి మునగ చెట్టు ఎక్కిపోతుంది. అది ఆశ. నాకన్నా హీరోలు లేరు, ఎప్పుడు మేకలు పైకే చూస్తాయి. అక్కడికి ఎక్కి దాపుడు పడిపోయింది బురదలో. నాకు ఒడ్డెక్కలేదు, ఉండలేదు, నువ్వు పాడైన నూతులో. ఇది మేక. ఈ మేక ఏంటంటే మారు మనిషి లేనివారు, ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో చెప్పలేరు, ఎక్కడ పడితే అక్కడే దేవుడు మొక్కిన వారు, ఏది పడితే తినేసిన వాళ్ళు, ఎక్కడ పడితే ఏది తినేసిన వాళ్ళు, క్రమశిక్షణ లేనివారు. దెయ్యాన్ని కూడా దేవుడు అంటారు, సమాధిని కూడా దేవుడు అంటారు. ఆడు సొత్తులే సత్తాడు, ఒక ఆకలితోనే జబ్బులతోనే ఆడు దేవుడు అంటాడు. లాస్ట్కి వీడు బతికొంతాడు, వీడిని మొక్కిసుకుంటాడు, ఈడు దేవుడు అంటాడు. అంటే పిచ్చో టైపు పాగలు. ఇలాంటి వాళ్ళు మేక టైపు. ఎటు పెడితేటో అది మేక వెళ్ళిపోయి ఆ రోడ్డు తినడానికి వెళ్ళిందిగా పడిపోయింది గోతులో. అదే గొర్రె అంత దూరం వెళ్తుంది, కాపరి వెనకెత్తలే తిరుగుతుంది.
అక్కడే ఏదైతే తింటది. పిలిస్తేనికి వచ్చేస్తుంది. నా గురి నా స్వరం వినును ప్రభు చెప్పాడు. గొర్రెకి లోబడే గుణము ఉంటుంది. అలాగే క్రైస్తవుడు అనగా క్రమం కలిగిన వాడు. గొర్రె ముందు నడితే అన్ని గొర్రెలు నెమ్మదిగా నడుస్తాయి, చక్కగా నడుస్తాయి, ఎటో వెళ్ళవు. కాపరి, నా మంచి కాపరి అనుకుని వెళ్తాయి. అందుకే గొర్రె అన్నాడు. గొర్రె చాలా పవిత్రమైనది, చాలా వింటది. అది వినడానికి గురండి. ఈ మేకలో నా ఆకాశానికి ఎక్కిపోతాయి, నేను గొప్ప నాకు అనిపించింది లేదు అనుకొని ఆ గోధులో పడిపోతాయి. ఏ రోజులైనా నరకంలో పడవలసిందే. కాబట్టి అనుమానంలో ఉండకడి. గంటకు రకంగా దేవుడి నమ్మే నాకు కోట్లు రాలేదు, 1,00,000 రాలేదు, 1,000 రాలేదు, నేనే జరుగుబాటు తగ్గిపోయింది. డబ్బు గురిండే. చేతులు ఇచ్చాడు దేవుడు ఎందుకు? పని చేయడానికి. కళ్ళు ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? పని చేసి కష్టపడడానికి. భూమి ఆకాశం అన్నీ సృష్టించాడు కదా దేవుడు. ఇవన్నీ ఏలుదురుగా అన్నాడు కదా ఆదిలో. అవకి కూడాను ఇవన్నీ మీరు సాగు చేసి పండించుకోండి, మీరు అధిపతులు అవుదురు అని చెప్పాడు. నీ తెలివితేటలను సంపాదించుకో, నీ తెలివితేటలు దేవుడిని వెతుక్కో. నీ తెలివితేటలు శరీరం ఇచ్చాడు, తెలివితేటలతో ఇవ్వడమేటి? ఏం కాళ్ళు చేతులు ఏమి లేకుండా దేవుడిని సృష్టించాడా? మాటలు కూడా రావా? అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు సంపాదించుకోలేవు? అది తెలివితేటలు. అంతేగాని దేవుడు ఇవ్వలే. దేవుడు ఒక లారీడు నిన్ను పుట్టించినప్పుడే ఒక లారీడు అమౌంట్ డబ్బు తెచ్చి నీ ఇంటి ముందు పంపేసి తిరుగులా చచ్చిపోరక అంటాడా? అలా కాదు, తప్పది. అవి మానవుడు సృష్టించింది. డబ్బు దేవుడిని మొక్కేస్తాడు ఒకడు, కుక్క దేవుడిని మొక్కేస్తాడు. మానవుడు తయారు చేసుకున్నాడు ఈ డబ్బుని. కాగితాలే అవి, మాట్లాడవు, ఏమి లేవు. అవేం తింటే ఆకలి తీరదు. ఆ డబ్బు కాగితాలు పట్టుకెళ్ళి ఎక్కడ సామాగ్రి కొనుక్కుని తిన్న రొటీన్ కోసం. రైతు పండిస్తాడు, ఆ పంట మనకు అమ్ముతాడు. ఆడు బట్టలు వేసుకోవాలి, రైతు ఆలు తినాలి. ఇవన్నీ రొటీన్ ఆడికి అలాగే వస్త్రాలు తయారు చేసిన వస్త్రాలు కొనుక్కునే డబ్బు కావాలి. రొటీన్ కోసమే డబ్బు, అంతే తప్ప ఏమి లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు ఇవ్వాలి, లేక కొనుక్కొని. అంతేగాని డబ్బు దేవుడు నీకు బస్తాలతో ఇస్తాడా? దేవుడి నుంచి పరలోకం నుంచి వర్షమే పడుతుంది, కురుస్తుంది. డబ్బు మనిషి తయారు చేస్తాడు, అదే డబ్బులతో దొంగ ఓట్లు వేయించుకుంటాడు, రాజకీయ నాయకులు అయిపోతున్నారు. ఒకడు లేపించేస్తాడు, ఒకడు ఇది చాలా భయంకరంగా ఉంటారు డబ్బుతోని. డబ్బు మోసకరమైంది, చాలా డేంజర్ అయింది కూడా. డబ్బు లేనప్పుడు డబ్బు లేదురా బాబు బాధపడతాం. వచ్చిన తర్వాత ఇదే డబ్బుతో ఏం చేయాలని ఆలోచిస్తాం. ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకుంటాం. అయిన తర్వాత ఎవడో రాడిని తీసేయాలనుకుంటాం. లాస్ట్కి ఏమవుద్దంటే మనని తీసేస్తారు. వాడు అందరు ఎక్కువ డబ్బుని లాక్కోవడం కోసం. బెనామీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు. డబ్బునుడు ఎవడు కూడా మనశ్శాంతిని ఎవడు లేడు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని మీరు అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.